ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే కనుక ఇటు అన్ని దేశాలపైన కూడా పడుతుందని చెప్పాలి. యుద్ధం అక్కడ జరిగితే దాని ఎఫెక్ట్ అనేది ఇటు ఇండియాతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటిపైన కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పటికే ఏదైతే ఇరాన్ నుంచి రావాల్సిన చమురు అనేది ఆగిపోవడంతో దాని ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఇండియాకి రావాల్సిన క్రూడ్ ఆయిల్స్ ఏమైతే ఉంటాయో ఇటు పెట్రోల్ డీజిల్ తో పాటు గ్యాస్ యొక్క ధరలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే వాటి యొక్క ఇంపోర్ట్ అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి వార్ ఎఫెక్ట్ కారణంగా వాటి షార్టేజ్ అనేది చాలా ఎక్కువైంది. ఇప్పటికే గ్యాస్ అనేది చాలా తగ్గిపోవడంతో ఇంపోర్టేషన్ అనేది మొత్తం తగ్గిపోవడంతో ఇప్పటికే ముంబై అలాగే బెంగళూరు లాంటి సిటీస్ లో హోటల్స్ అలాగే హాస్టల్స్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ దాని ఎఫెక్ట్ ఇటు హైదరాబాద్ లో కూడా చాలా ఎక్కువ కనిపిస్తుందని చెప్పాలి. ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువగా జాబ్ చేసుకునే పిల్లలే కావచ్చు, ఇటు స్టూడెంట్స్ అందరూ కూడా హాస్టల్స్ లో నివాసం ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా హాస్టల్ పైన డిపెండ్ ఉంటారు. ఇటు హాస్టల్స్ లో కూడా కమర్షియల్ గ్యాస్ అనేది ఈ రేట్లు పెరగడం, అదే కాకుండా దాని స్టోరేజ్ మొత్తం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఎక్కువగా మాదాపూర్ అలాగే గచ్చిబౌలి చాలా ప్రాంతాల్లో పిల్లలు నివసించే ప్రాంతాల్లో ఈ హాస్టల్స్ లో అయితే కనుక కమర్షియల్ గ్యాస్ అనేది చాలా తగ్గిపోయింది. సరే, మనతో పాటు కూడా హాస్టల్ మేనేజర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎలా ఉంది ఇప్పుడు గ్యాస్ అనేది చాలా తగ్గిపోయింది, కమర్షియల్ గ్యాస్ ఇప్పుడు వరకు ఎలా నడుస్తుంది, హాస్టల్స్ అనేవి ఎలా? సడన్ గా గ్యాస్ దొరకకపోవడం వల్ల ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది. రేపు సిచ్యుయేషన్స్ ఏంటో ఇప్పుడే చెప్పలేకపోతున్నాం. ఫుడ్ ఉంటుందా లేదా అనేది మాకే తెలియదు. ఇంకా మేమైతే ఏమీ కేర్ తీసుకోలేదు, అంటే ముందుగా ఏం ప్రొడక్షన్స్ ఏం తీసుకోలేదు. మా దగ్గర కూడా గ్యాస్ అయిపోయింది, ఆల్మోస్ట్ గ్యాస్ అయిపోయింది. సో నార్మల్గా ఎన్ని రోజులు వస్తుందో ఒక గ్యాస్ సిలిండర్ మీరు తీసుకుంటే ఎన్ని తీసుకుంటూ ఉంటారు? 3 days వస్తుంది అంతే. 3 days వస్తుంది. అంటే ఇప్పుడే ఒక అసోసియేషన్ నుంచి నోటీస్ కూడా రావడం జరిగింది. ఏదైతే గ్యాస్ యూసేజ్ ఎక్కువగా ఎందులో ఉంటుంది, చపాతి అలాగే దోశ టీ కాఫీలు కూడా బంద్ చేశారని చెప్పేసి అంటున్నారు. అది కూడా చేయడం అది కూడా చేసేస్తున్నాం మేము కూడా. అంటే అందరు అసోసియేషన్ అంతా మాట్లాడుకుని చేస్తారు. మా హస్బెండ్ వాళ్ళు అంటే ఉన్నారు కదా, వాళ్ళందరూ మాట్లాడుకుని చేస్తారు. పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? హాస్టల్ పైన ఎంత ప్రభావం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఇంపోర్ట్ మొత్తం కూడా అయిపోయింది, ఎక్కడి నుంచి రావట్లేదు. పిల్లల పరిస్థితి అదే అండి, మేము కూడా వాళ్ళకి సడన్గా చెప్పలేం కదండి. వాళ్ళు కూడా బయట వెళ్ళి సడన్గా తినే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్ చేసి వస్తారు, డే షిఫ్ట్ వాళ్ళు అందరూ ఉంటారు, చాలా సఫర్ అవుతారు. వాళ్ళు సఫర్ అవుతారు, మేము వాళ్ళకి చెప్పలేము బయట తినండి అమ్మా అని. బయట కూడా దొరకట్లేదు, రెస్టారెంట్స్ అన్నీ కూడా మూసేస్తున్నారంట. అవే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ హాస్టల్ మీదకి వస్తే పాపం వాళ్ళు కూడా ఎక్కడ తింటారండి. మాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా డే అంతా కష్టపడి వస్తారు, వాళ్ళకి ఫుడ్ లేదని చెప్పడం మాకు కూడా చాలా ఇబ్బంది. ముందు మీకు ఇప్పుడు అనిపించలేదా ఈ గ్యాస్ అక్కడ వార్ జరుగుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఇక్కడ పడే అవకాశం ఉంది, గ్యాసెస్ మనం ముందుగానే తీసి ఉంచుకోవాలనే ఆలోచన? అంటే ఏదన్నా 2-3 దొరికితే కానీ ఒకేసారి ఎవరు ఎక్కువ ఇవ్వరు కదా మేడం. ఎవరైనా ఎక్కువ ఇవ్వరు కూడా. మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మా గవర్నమెంట్ దాన్ని దాటించి మేము కూడా ఏం చేయలేము. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ లేకపోవడం వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది, పిల్లలకి మాకు అందరికీ ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంటే దీన్ని ఏదో ఒక విధంగా సాల్వ్ చేయాలి. ఎలాంటి స్టాండ్ తీసుకుంటే బెటర్ అంటారు? మరి గవర్నమెంటే ఇంకా వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే లోపల గోడౌన్స్లో అట్లా ఉంటే కొద్దిగా సపోర్ట్ చేసి అందరికీ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము. సో లేకపోతే హాస్టల్స్ కూడా ఇప్పుడు హోటల్స్ ఎలా క్లోజ్ చేశారో హాస్టల్స్ కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. మరి దానికి మరి మేము కూడా ఏం చేయలేం కదా. రైస్ ఒక్కటే అంటే ఏదన్నా కుక్కర్ అవి పెట్టి మేనేజ్ చేయొచ్చు, రైస్ కుక్కర్ అది లేదు, గ్యాస్ లేదు అంటే లేదంటే కర్రీస్ అవన్నీ చేయడం ఇంతమంది కంటే కష్టం కదా మేడం. ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు గ్యాస్ వాడకుండా ఇప్పుడు కరెంట్ కుక్కర్తో కుక్ ఇంతమందికి కుక్ చేయలేదు కదా మేడం. 100 members అట్లా అంటే చేయలేము. ఓన్లీ ఇంట్లో అంటే ఒక 2-3 members ఉంటారు, ఓకే ఎలాగోలా చేసుకోగలం. ఇంతమందికి అంటే చేయలేము, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు గ్యాస్ ఇంపోర్ట్ అనేది చాలా తగ్గిపోయింది. సో హాస్టల్స్ పైన దాని ప్రభావం ఎంత వరకు పడుతుంది? మీ దగ్గర ఇప్పుడు స్టాక్ ఉందా, ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుందంటే మేడం, లాస్ట్ వీకే నేను ఒక 2 cylinders తీసుకున్నాను. ఒకటి రన్నింగ్లో ఉంది, ఇంకోటి స్పేర్ ఉంది. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఈ వీక్ లోపు ఒక సిలిండర్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ లోపు మేము స్టార్ట్ చేస్తాం ఇంకో సిలిండర్. బట్ ఇంతలోపే మేము ఆల్రెడీ యూనియన్కి కూడా మాట్లాడడం జరిగింది. సో రేపటి నుంచి ఎలా ప్లాన్ చేయాలని. సో దానికి తగ్గట్టు ప్రత్యామ్నాయ మార్గాలు లైక్ బ్రేక్ఫాస్ట్ ఆపడం కానీ, లేదంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ యూజ్ చేసే మెటీరియల్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ గ్యాస్ యూజ్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అండ్ పెట్రోలియం రెండింటి మీద పడింది ఎఫెక్ట్.
సో ఇప్పుడు ఆయిల్ రేట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు 120, 130 ఉన్న లీటర్ ప్యాకెట్ ఇప్పుడు 150, 160కి వెళ్ళిపోయింది. సో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. బట్ ఇంకొక 1 వీక్లో యూనియన్ వాళ్ళు మాకు చెప్తారనమాట, హాస్టల్ ఐటీ కారిడార్ యూనియన్ వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ కట్ షార్ట్ చేయడం కానీ, లేదంటే ఈ గ్యాస్ అండ్ ఆయిల్ ఎక్కువ వాడే ఏవైతే మైసూర్ బోండా కానీ, పూరి కానీ ఇవి ఉంటాయో అవి మనం తగ్గించి, ఇప్పుడు సేమ్ లైక్ చపాతీ ఏదైతే ఉందో అదైతే గ్యాస్ ఎక్కువ తీసేసుకుంటుంది. సో లెమన్ రైస్ ఇట్లా ఏమన్నా తక్కువ యూసేజ్ అయ్యే ఐటమ్స్ పెట్టే అవకాశం ఉంది. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వీఆర్ థింకింగ్ లైక్ దట్. ఇంకా మేము ప్లాన్లో ఉన్నాము. అది యూనియన్ ఒకసారి మాకు కన్ఫర్మ్ ఇస్తే దాని ప్రకారం ప్లాన్ చేస్తాం. ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గ్యాస్ కాస్ట్ పెరిగినప్పుడు వీటిని తగ్గించి ఒక రైస్ మాత్రమే పెడతారు కానీ మిగతా ఏమైనా అలా ఉండదండి. అలా అయితే కస్టమర్స్ ఒప్పుకోరు కదా. మినిమం మనము రైస్, కర్రీ ఇవి అయితే పెట్టాల్సిందే. ఉట్టి ఓన్లీ రైస్ పెట్టేస్తే వాళ్ళు ఊరుకోరు కదా. ఎందుకంటే హాస్టల్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఫీల్డ్. ఇప్పుడు మెయిన్ ఫీల్డ్ అన్నిటికంటే కూడా ఎక్కువ హాస్టల్స్ రన్ అవుతున్నాయి మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఏరియాస్లో. సో రైస్ ఒకటే పెట్టడం అనేది కొంచెం కష్టము. దాంతోపాటు ఒక కర్రీ ఏదైనా ఇట్లా పెట్టడానికి మేము ప్లాన్ చేయాలన్నమాట. అట్లా రైస్ అండ్ కర్రీ పెట్టడానికి ట్రై చేస్తాము. బట్ దట్ డిపెండ్స్. అంతలోపు ఏమైనా సొల్యూషన్ సార్ట్అవుట్ అవుతే ఇట్స్ వెల్ అండ్ ఫైన్. లేదంటే మాకు ఇంకా అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో హాస్టల్స్ ఎలా ఉండబోతాయి అంటారు? అంటే క్లోజ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అంటారు. ఎట్లా అంటే హోటల్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యాయి ఇప్పటికే ముంబై, బెంగళూరు ప్లేసెస్లో. సో హాస్టల్ కూడా అలా చేసే అవకాశం ఉన్నాయంటారు? ఉంది, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న హాస్టల్స్ అంటే పర్లేదండి. ఎందుకంటే వాళ్ళకి సిలిండర్ యూసేజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని పెద్ద హాస్టల్స్ ఎలా ఉంటుందంటే 3 డేస్కి ఒక సిలిండర్ అయిపోతుంది. కొన్ని హాస్టల్స్ ఎలా ఉంటాయంటే వీక్ పడుతుంది. సో ఇప్పుడు 3 డేస్కి ఒక సిలిండర్ పట్టే హాస్టల్స్ ఎలా ఉంటాయి అంటే ఇమీడియట్గా వాళ్ళు షట్ డౌన్ చేసుకోవాల్సిందే. అప్పుడు మనము డిస్కషన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే బయట స్టాక్ లేదు. మనము మేము వాడేది కమర్షియల్ సిలిండర్స్ ఆల్రెడీ ఆగిపోయాయి. కానీ మేము ఏం చేస్తామంటే తీసుకున్నప్పుడే ఒకేసారి 2 తీసి పెట్టుకుంటాం. వాడు వచ్చి వేసేది కూడా 2 వేసిపోతాడు అన్నమాట. సో లక్కీగా మనకి ముందే ఒక చిన్న హింట్, అంటే మేము ఆల్రెడీ గెస్ చేసాము అక్కడ వార్ అవుతుందంటే ఆయిల్ అండ్ దీని మీద ఇంపాక్ట్ అవుతుందని తెలిసి మేము ఏం చేస్తాము, ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు మన కరోనా టైంలో తగిలిన దెబ్బ ఇప్పుడు తగలొద్దని ముందే అక్కడ వార్ అవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక దగ్గర వార్ అయినప్పుడు మనకి ఇట్లాగే కొన్ని క్రైసిస్ వచ్చినాయి. సో దాని ప్రకారం మేము ఏం చేసినామంటే మొన్న తీసుకున్నప్పుడు ఒక 2-3 తీసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడైతే ఒకటి రన్ అవుతుంది. నెక్స్ట్ వీక్ వరకు ఒకటి వస్తుంది. అప్పుడు చిన్న హాస్టల్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. బట్ కరెంట్లీ ఇమ్మీడియట్గా అంటే పెద్ద హాస్టల్స్కి ఇంపాక్ట్ అయిపోతుంది. వితిన్ 2-3 డేస్లో స్ట్రాంగ్గా తగులుతుంది ఒకవేళ లేకపోతే గ్యాస్. నిజంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కాబట్టి గ్యాస్ మొత్తం ఇంపోర్ట్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది హాస్టల్ పరిస్థితి? ఇక్కడ హాస్టల్ పరిస్థితి అయితే బాగలేదు. గ్యాస్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. ఈ రోజు వరకు మాకు ఉన్నది ఉదయం వరకు. ఇంకా నైట్కి అన్నం చేసేదానికి కూడా చాలా ప్రాబ్లం ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది గ్యాస్ వరకు. ఎప్పటి నుంచి అయిపోయింది మీకు గ్యాస్? రాత్రి నుంచి లేదు. ఇది మరి ఎలా వండి పెడుతున్నారు ఇప్పుడు స్టూడెంట్స్? ఇప్పుడు ఏం వండి పెట్టేదానికి ఏం లేదు. హాస్టల్ మూసేసే స్థితిలో ఉంది. ఓకే, క్లోజ్ చేసే స్థితిలో. ఎందుకంటే అసలు దొరకడం లేదు. బుకింగ్ ఇది లేదు. బ్లాక్లో కూడా దొరకడం లేదు. బ్లాక్లో కూడా అసలు దొరకడం లేదు. సో ఎలా ఉంటుంది అంటారు ఫ్యూచర్ లో పరిస్థితి? హాస్టల్ ఇప్పుడు హోటల్స్ ఎలా క్లోజ్ చేస్తారో బయట హాస్టల్ కూడా చేస్తాం. ఇట్టే ఉంటే ఇంకా హాస్టల్ క్లోజ్ చేయక ఏం చేస్తాం ఇంకా. అది మరి మీకు ముందే అనిపించలేదా ఈ రేట్లు పెరుగుతాయి గ్యాస్ రేట్లు? తెలీదు. లేకుంటే ముందు స్పేర్ తెచ్చుకునే వాళ్ళము. తెలియక మేము ఇబ్బంది పడుతున్నాం. సో మరి ఎప్పటి వరకు వస్తాయి ఇప్పుడు వరకు ఉన్న గ్యాస్ సిలిండర్స్? ఇప్పుడు ఏం లేదు, మాకు గ్యాస్ ఆల్రెడీ అయిపోయింది. ఈ రోజు నుంచి ఇంకేం చేయాలో మాకే అర్థం కావడం లేదు. నైట్ కూడా పిల్లలు కుక్ చేయడానికి గ్యాస్ లేదు. బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బయట కూడా హోటల్స్ బంద్. మరి అవును. సో గవర్నమెంట్ ఎలాంటి డిసిజన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఇవన్నీ కూడా బంద్ అవుతున్నాయి. మళ్ళీ గ్యాస్ సప్లై ఇస్తే అంత బాగానే ఉంటుంది గవర్నమెంట్. లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అంతే. అన్ని హోటళ్ళు కానీ హాస్టల్ మొత్తం బంద్ చేసుకోవాల్సి వస్తుంది. పిల్లలు కూడా జాబ్స్ కోల్పోతారు. అవును, అది మాత్రం వాస్తవం. జాబ్స్ అన్ని క్లోజ్ చేసుకొని వాళ్ళంతా ఇళ్ళకి పోవాల్సి వస్తుంది ఖాళీ. ఏమనిపిస్తుంది అంటే అక్కడెక్కడ వార్ జరుగుతుంటే దాని ఎఫెక్ట్ ఇక్కడ పడడం అసలు ముందు మీకు ఐడియా లేదు ఈ వార్ పైన? మాకైతే ఐడియా లేదు. ఇంత ప్రాబ్లం వస్తుందని తెలియదు అసలు. అది